నా పేరైతే దడ్డా సంధ్య అండి. మాది తురకపాలెం. మరి అలాగే తన పక్కన ఉన్నటువంటి మా కజిన్ అన్నమాట, సిస్టర్. తను వచ్చేసి నెల్లూరులో ఉంటారు. పాప పుట్టింది ఫస్ట్ ఒక 1 ఇయర్కి పెళ్ళైనాక. మరి అలానే తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. పిల్లలు పుట్టలేదు. బాడీ ఏం బాగా లావ్ అయిపోయింది చాలా. అందరూ పిల్లలు పుట్టరు, ఒక పాపతో ఇంక అయిపోయిందిలే అని చెప్పేసి అనుకొని చాలా బాధపడి చెప్పింది. నేను ఒకటే అనుకున్నా, ఏం కాదు దేవుడు ఇస్తాడు, లేట్ అయినా శ్రేష్టమైన ఫలాన్ని ఇస్తారని చెప్పేసి అన్నాను. మరి నేనైతే 2.5 సంవత్సరాల నుంచి ప్రార్థనా శక్తి రావడం మొదలుపెట్టానండి. అప్పటి నుంచి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు నా కుటుంబంలో. అదే విశ్వాసంతో మరి పాస్టర్ గారు రోజు ఉదయం సాయంత్రం వచ్చే నిరీక్షణ ఛానల్లో నేను రోజు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. మరి నేను ఒకటే అనుకున్నా, మరి అక్కడికి వస్తే ఏ బిడ్డ కావాలైతే ఆ బిడ్డ దేవుడు ఇస్సాకు పాస్టర్ గారి యొక్క వాగ్దానం ద్వారా అనుగ్రహిస్తున్నారని చెప్పేసి ఒక్క మాట నువ్వు నమ్ము అని చెప్పేసి అన్నారు. మరి అనుకోని రీతిలో దేవుడు మంచి గర్భఫలాన్ని ఇచ్చారు. మరి ఆ గర్భఫలం ఇచ్చినప్పుడు కూడా అందరూ అమ్మాయి మళ్ళీ రెండోసారి కూడా నువ్వు కొంచెం కూడా తగ్గిపోవట్లేదు, అట్లానే ఉండవు లోవుగా అని చెప్పేసి అన్నారు. అది కూడా నాకు చెప్పింది. నేను ఒకటే అన్నా, నేను ప్రార్థనా శక్తికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మరి ఎన్నో కార్యాలు మరి ఇస్సాకు పాస్టర్ గారు ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. నాకు ఎన్నో జరిగినాయి, నీకు కూడా అట్లానే జరిగిద్ది. నువ్వైతే నమ్మకం మాత్రం ఉంచు, ఎవరేమనుకున్నా పట్టించుకోమాక, నీకు అబ్బాయి పుడతాడని చెప్పేసి అన్నాను. మరి పాస్టర్ గారు అయితే టీవీలో వచ్చినప్పుడు మరి మీకు ఏ బిడ్డ కావాలో మీరు మీ యొక్క గర్భఫలం మీద చేయి వేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు మరి తన దగ్గర లేదు కానీ చెప్పేసి నా గర్భం మీద నేను చేయి పెట్టుకునేదాన్ని. మరి నేను ఒకటే అనుకున్న, ప్రభా నేనైతే మాట ఇచ్చున్నాను ప్రభా, మరి ఇస్సాకు పాస్టర్ గారు ఆయనైతే నమ్మండి ఇచ్చారని చెప్పేసి అన్నారు. నేనైతే అదే నమ్మకంతో తనకు కూడా చెప్తున్నాను, ప్రభా ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు ప్రభా, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తామని చెప్పేసి అని దేవుని మీద విశ్వాసం ఉంచాను. మరి అనుకోని రీతిలో గొప్ప కార్యం అండి. మరి పాప పుట్టినరోజు 20వ తారీఖు, అదే రోజు బాబు కూడా 20వ తారీఖు పుట్టేశాడు. మరి దేవుని నామానికి గొప్ప మహిమ కలుగుగాక. మరి పుట్టిన వారానికి బాబుకి బాగలేదని చెప్పి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక కిడ్నీ కొంచెం సమస్యగా ఉందని చెప్పేసి ఏవో టెస్టులు చేశారు. అప్పుడు కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది 12 గంటలప్పుడు, అక్క ఇట్లా హాస్పిటల్ తీసుకొచ్చాం బాబుకు బాగలేదని. ఏం కాదు, 7 ఆశీర్వాదాలు వేసి అని చెప్పేసి ప్రార్థనా శక్తి ద్వారా 7 సులువు గుర్తులేయి 7 అంతల ఆశీర్వాదం వస్తుంది బిడ్డకు అని చెప్పి పాస్టర్ గారు చెప్పి ఉంటారు నెల నెల మాకు. అదేవిధంగా నువ్వు కూడా దగ్గర పెట్టుకుని ప్రేరాలని చెప్పేసి అన్నాను. కనీసం పాలు ఇవ్వటానికి కూడా బిడ్డ దగ్గరికి అయితే పంపించలేదు తల్లిని, పాలు తీసుకెళ్ళి పోసేవాళ్ళు. అప్పుడు కూడా బాధపడింది, ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నారని. నేను అనుకున్నా, ఏం కాదు నువ్వు వచ్చే టయానికి మళ్ళీ ఈ నెల కనుక తీసుకొని వస్తే మరి పాస్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్తాను, గొప్ప సాక్ష్యంగా నిలబెడతాడు దేవుడు నిన్ను మాత్రం అని చెప్పేసి అనుకున్నాను. మరి తనైతే చాలా దూరం అండి, నెల్లూరు, ఒక రోజంతా జర్నీ పట్టిద్ది. మరి అనుకోని రీతిగా గొప్ప కార్యం అండి. ఇదైతే చిన్నది కాదు మా జీవితంలో. నేను ఎప్పుడెప్పుడో సాక్ష్యం చెప్పాలనుకుంటా ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు కుదిరేది కాదు. మరి ఈ బిడ్డ ద్వారాగైతే నన్ను ఈ విధంగా నిలబెట్టిన ఆ దేవాతి దేవునికి వందనాలు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.